నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరన్నర కాలం పాటు నుంచి నడుస్తున్నటువంటి నినాదం ఏదంటే బీసీ నినాదం. ఎట్లేదైనా 3 ప్రధాన పార్టీలు కూడా బీసీ నినాదం ఎత్తుకున్నాయనే చెప్పాలి. గత 3 నెలల నుంచి ఇది ఇంకొంచెం రసవత్తరంగా సాగుతుంది. నిన్న కాంగ్రెస్ పార్టీ ఇంకొక అడుగు ముందుకు వేసి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. రైట్, అసలు ఏం జరుగుతుంది తెలంగాణ పార్టీలో? ఇటు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎక్స్-బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వగ్లాభరణం కృష్ణమోహన్ గారు. ఆయన అడిగి అసలు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం రాధా, బాగున్నారా? చాలా బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. రైట్, ఏంటి సార్ అసలు అంటే బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి బీసీ రిజర్వేషన్స్ మీద? బ్రహ్మాండమైన స్టాండు. ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులు పెట్టినప్పుడు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది కదా. 42%తో రిజర్వేషన్లు కొనసాగిస్తూ ఎన్నికలకు పోమని పార్టీ అడుగుతున్నది. ప్రభుత్వం ఇవాళ తన సచ్చీలతను, తనకున్నటువంటి నిబద్ధతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. జంతర్ మంతర్ దగ్గర పోయి ఎందుకోసం ధర్నా చేశారు? ఆ ధర్నాలో ఆ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు పాల్గొనలేకపోయారు? తర్వాత ట్వీట్ ఎందుకు చేశారు? మళ్ళీ నేను ఇక అసలు ఢిల్లీకే రాను, ఇక గల్లీలోనే పోరాటం చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎందుకన్నారు? వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం సమాధానాలు చెప్పాలి. ఆర్డినెన్స్ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది? లీగల్ గా దానికి ఆస్పెక్ట్స్ ఏంటి అసలు? ఇప్పుడు ఒకే అంశము 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద బిల్స్ ఇక్కడికి పంపించారు. హైకోర్టు చెప్పిందని చెప్పి ఆ 50% తొలగింపుకు సంబంధించి పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేశారు. 50% విధింపు ఉండకూడదని తొలగించేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా? లేదు కదా. బిల్స్ పాస్ అయ్యి వచ్చిన తర్వాత చట్టంలో మార్పులు జరుగుతాయి. బిల్స్ అక్కడ ఉన్నప్పుడు, బిల్స్ ఇక్కడికి రాకముందే మీరు చట్ట సవరణ ఎట్లా చేస్తారు? దానికి సంబంధించి ఆర్డినెన్స్ ఎట్లా తీసుకొస్తారు? కాబట్టి మీరు ఈ రిజర్వేషన్లను నిలబెట్టడానికి కావాల్సిన పని చేయండి. ఒకసారి బిల్స్ అని, ఒకసారి ఆర్డినెన్స్ అని గందరగోళం సృష్టించి కోర్టు కొట్టేసింది, మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి చేతులెత్తే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలాంటి ఇబ్బందికర వాతావరణానికి బీసీలను గురి చేయొద్దని చెప్పి మాట్లాడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే ఈ 42% రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మైనారిటీస్ని కూడా దాంట్లో ఇంక్లూడింగ్ చేస్తూ 10% వాళ్ళకు కూడా కేటాయించాలి అనేది ఏదైతే ఉందో, ఎందుకంటే దాని గురించి బీఆర్ఎస్ పార్టీ అసలు స్టాండ్ ఏం తీసుకుంటుంది? అదంతా వితండవాదం అండి. బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ ఉంటాయి. దానిలో మైనారిటీలని మరొకటని ఉండదు. బ్యాక్వర్డ్ క్లాస్ జాబితాలో ఉన్నటువంటి ఏబిసిడి ఈ గ్రూప్ అందరూ బీసీలే. ప్రత్యేకంగా వీళ్ళు మైనారిటీలు, వీళ్ళు హిందువులు, వీళ్ళు సిక్కులు అని దాంట్లో వివరణ ఉండదు. మతపరమైన రిజర్వేషన్లు కావు. వెనుకబడిన ఏది విద్యా విషయకంగా సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రిజర్వేషన్లు ఉంటాయి. దీనిలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎక్కడి? అయితే దీనికి ప్రాతిపదిక ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈయన చేసినటువంటి సర్వేలో, రేవంత్ రెడ్డి గారు చేసిన సర్వేలో ముస్లిం బీసీలు, ముస్లిమేతర బీసీలు అనేటువంటి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు. అందువల్ల ముస్లిం బీసీలు ఏంది, ముస్లిమేతర బీసీలు ఏంది? బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి మాట ఒకటి చెప్తే సరిపోతుంది. దాంట్లో మతపరమైన రిజర్వేషన్లు బీసీ జాబితాలో ఉండవు. ఏ మతమైనా కావచ్చు, ఏ విశ్వాసమైనా కావచ్చు, ఏబిసిడి ఈ గ్రూప్ వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ బీసీలే. కాబట్టి ఈయన సర్వేలో 10% ముస్లిమేతర, 46% ముస్లిమేతర బీసీలని, 10% ముస్లిం బీసీలు అనేటువంటి ఒక కొత్త కేటగరైజేషన్ చేసి, ఒక కొత్త మతం రంగు దానికి పులిమి, మేము ఈ 10% రిజర్వేషన్లు ఇస్తున్నాం అనేటువంటి ఒక కొత్త ఒక వ్యవస్థను ఆయన శ్రీకారం చుట్టేసరికి బీజేపీ వాళ్ళని దాన్ని అందుకొని 10% ఎట్లు ఇస్తారు, 10% ఎట్లు ఇస్తారని 10% ఆయన ఎందుకు ఇస్తాడు? ఏదైతే రిజర్వేషన్లు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు పోగా మిగిలినదే బీసీలకు ఇవ్వాలి. ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ దాని ప్రకారం చూస్తే నువ్వు 42% ఇచ్చినప్పుడు మొత్తం బీసీలకు వస్తాయి. అక్కడ ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగా వస్తాయి. అంతేగాని దాంట్లో మేము ముస్లిం ఎవరు, హిందూ ఎవరు, సిక్ ఎవరు? ఈయన ఏంటంటే దీన్ని ఒక మతం పేరుతో ఒక కొత్త యాంగిల్లో తీసుకొచ్చి బీజేపీకి కాంగ్రెస్కు మధ్య గొడవ వాతావరణం సృష్టించుకొని ముస్లిం బీసీలు, ముస్లిమేతర బీసీలు అని చెప్పడం ద్వారా అక్కడ రాహుల్ గాంధీ గారి యొక్క మెప్పు పొందాలనేటువంటి ఒక రహస్య ఎజెండాతో ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. రైట్, ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్కి సంబంధించి మీరు చూసుకున్నట్లయితే కనుక పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం
లో లేనప్పటి నుంచి అంటే ఈ రోజు వరకు కూడా మీరు దాని మీదే ఒకటే స్టాండ్ మీద ఉన్నారు. కొన్ని రోజులు పార్టీకి దూరంగా ఉన్నా, ఇప్పుడు పార్టీకి దగ్గరగా ఉన్నా కూడా ఈ స్టాండ్ మీదే మీరు కొనసాగుకుంటూ వచ్చారు. అంటే ఎట్లేదైనా బీసీల మీద మీరు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో మరి దాని గురించి అంటే ఏదైనా కొలుక్కొస్తుందా అసలు? అంటే ప్రభుత్వం దీన్ని రోజు రోజుకు జటిలం చేస్తున్నది. ముందు ఏదో తూతు మంత్రంగా సర్వే చేసేసి ఒక స్టాట్యూటరీ కమిషన్ వేయకుండా, స్టాట్యూటరీ కమిషన్స్ ద్వారా సర్వే చేయించకుండా, లోకల్ బాడీస్ దానికి సంబంధించింది ఒక నియమబద్ధంగా చేయకుండా, ఊరికనే దీన్ని మేమంతా పద్ధతి ప్రకారం చేసాము, ఎక్కడో కోర్టులో కొట్టేస్తుంది, మళ్ళీ పాత పద్ధతిలో పోవచ్చు, ఈ 42% ఉండేదా చచ్చేదా, 50% దాటాలంటే సాధ్యమేది కాదు. విద్యా ఉద్యోగ రంగాల్లో ఒక తమిళనాడులో రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ ఇక్కడ అంటే 69%. ఈ లోకల్ బాడీస్లో దేశంలో ఎక్కడ కూడా 50% దాటిన దాఖలాలు లేవు. కాబట్టి మనం కొత్తగా సృష్టించేది ఏమీ లేదు, కోర్టుల్లో కొట్టేస్తారు, వీగిపోతుంది అనేటువంటి ఒక ఆలోచన దృక్పథంతో ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక రహస్య ఎజెండాతో నడిపించుకుంటూ వచ్చిండు. ఇవాళ ఆ ఉచ్చు ఆయనకే బిగించబడుతున్నది. పొద్దున్న లేస్తే 42 అని మాట్లాడింది తప్ప 42 నిలబెట్టడానికి కావాల్సిన పని చేయలేదు. ఇప్పుడు తమిళనాడులో జయలలిత ఏదైతే షెడ్యూల్ 69 ప్రకారం చేసిందో దాని ప్రకారంగా అంటే అలాగే చేయాలని ఇక్కడ కూడా మీరంతా పట్టుబట్టి కూర్చున్నారు. అసలు సాధ్యం అవుతుందని మీరు అనుకుంటున్నారు? సాధ్యమే. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, లెక్కలు కరెక్ట్ ఉంటే, 50% దాటడానికి పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ కనుక నిరూపించగలిగితే సాధ్యమే. సాధ్యమయ్యే పనిని కూడా అసాధ్యం చేసినటువంటి ఘనత ఈయనకు దక్కుతున్నది, రేవంత్ రెడ్డి గారికి. ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే బీసీ రిజర్వేషన్స్ కి సంబంధించి బీసీలకు అసలు తెలంగాణలో ఏం అన్యాయం జరుగుతుంది, ఏ రకంగా అది అన్యాయం అంటే ఐ మీన్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ బీసీ రిజర్వేషన్స్ కాకుండా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు అని అంటున్నారు. అంటే ఇటు రాజకీయ పరంగానే అంటే దేని పరంగా ఈ బీసీ రిజర్వేషన్ ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు అందరూ పోరాటం చేస్తున్నారు? వీళ్ళు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పినారు కదా గత అసెంబ్లీ ఎన్నికల్లో, మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చాడు. ఆ హామీ నిలబెట్టుకోమంటున్నాం. నువ్వు హామీ ఇవ్వడం ద్వారా బీసీలంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు. గతంలో పొన్నాల లక్ష్మయ్య కానీ లేకపోతే తీన్మార్ మల్లన్ కానీ ఇట్లాంటి వాళ్ళంతా కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, బీసీ రిజర్వేషన్స్ అసలు ఇప్పటికీ చేయకపోవడానికి కారణం ఏంటి, కులగణన సర్వే కూడా బయట పెట్టినప్పటికీ కూడా బీసీలు ఎంతమంది ఉన్నారు అనేది బయటికి రాలేదు అని చెప్పి పెద్ద ఎత్తున బీసీ సంఘాలకు సంబంధించి మీటింగ్స్ కూడా జరిగాయి. వాటికి మీరు కూడా అటెండ్ అయ్యారు? అన్నిటికీ అటెండ్ అయ్యాను, అన్ని చోట్ల మాట్లాడుతున్నాను. గడిచిన 15 నెలలు 16 నెలలు ఇదే పని చేస్తున్నా, నాకు ఇంకో పని లేదు. కాకపోతే ప్రభుత్వం కూడా అదే పని చేస్తున్నది. ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా కొట్టేయించాలి, ఎట్లా దీని నుండి బయటపడాలనేటువంటి ఆలోచన తప్ప ఎట్లా నిలబెడదామని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తలేరు. అది ఇక్కడ వచ్చినటువంటి సమస్య. ఒకవైపు సంఘాలు కోరుతున్నాయి, ఒకవైపు పార్టీలు కోరుతున్నాయి. అసెంబ్లీలో పెట్టినటువంటి దాన్ని కూడా అందరూ యునానిమస్గా రెజల్యూషన్ దానికి యాక్సెప్ట్ చేయడం జరిగింది. అరే ఇంత పెద్ద ఒక సంఘటితంగా అందరూ ఐక్యమై సపోర్ట్ చేస్తున్నప్పుడు మా చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి ఉండాలి కదా. ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేనేలేదు. కేవలం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క బూచిని చూయించి మా వల్ల కాలేదు, మేము ఏం చేయాలి, మేము సిన్సియర్ అని చెప్పుకొని లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఉద్దేశం తప్ప నిబద్ధతగా నిజాయితీగా వీళ్ళకు 42% ఇవ్వాలంటే ఇప్పుడు సంకల్పమే ప్రభుత్వంలో లేదు. ఒకవేళ నీకుంటే నువ్వు న్యాయపరంగా పోయి రాష్ట్రపతి గారి దగ్గర నుండి బిల్లులు తెచ్చుకునే అవకాశం నీకున్నప్పుడు కూడా ఒక అఖిలపక్షాన్ని తీసుకుపోకపోతే, ఒక సుప్రీంకోర్టులో ఒక కేసు వేయకపోతేవి, బిల్స్ తొందరగా వచ్చే ప్రయత్నం చేయకపోతేవి, దీన్ని ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం కాదు కదా ప్రభుత్వం అంటే. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వంగా వ్యవహరించాలి. అందరి కన్సెన్సస్ తీసుకోవాలి కదా, అఖిలపక్షాన్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి, జరుగుతున్న పరిణామాలను వివరించాలి, పారదర్శకంగా ఉండాలి, వాటిని ఎట్లా సాధించాలనేటువంటి తపన ప్రభుత్వంలో చాలా స్పష్టంగా నిష్పక్షపాతంగా కనపడాలి కదా. అదేది కూడా కనపడతలేదు ఈ ప్రభుత్వంలో. దీన్ని ఎట్లా వినాశనం చేద్దాం, దీన్ని ఎట్లా విధ్వంసం చేద్దాం, ఈ రిజర్వేషన్లను ఎట్లా రాకుండా చేద్దాం అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి మనస్తత్వమే ఈ వ్యవస్థలో కనపడుతున్నది తప్ప నిలబెట్టే ప్రయత్నం ఎక్కడ కనపడుతున్నది? రాకుండా చేయాలి అనుకుంటే నిన్న వాళ్ళు జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి మరి ధర్నా చెయ్యరు కదా. ఎందుకు పోయినరు? అసలు జంతర్ మంతర్ దగ్గర ఏం పని ఉన్నది? రాష్ట్రపతి దగ్గర బిల్లులు ఉంటే అఖిలపక్షాన్ని తీసుకొని పోయి మేడం అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి, బిల్స్ వస్తాయా రావా చూడాలి, రాకపోతే బిల్స్ని విత్డ్రా చేసుకోవాలి, మళ్ళీ స్పెషల్ సెషన్ పెట్టి మళ్ళీ బిల్స్ను ఆమోదించుకొని గవర్నర్ గారితో చట్టం చేయించుకొని సంతకం పెట్టించుకొని చట్టం చేసుకొని ఎన్నికలకు పోవాలి. న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమైతే సుప్రీంకోర్టు వరకు పోయి కొట్లాడాలి.
అంతేగాని కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ మీద కొట్లాడుతున్నట్టే కనపడుతుంది కదా, మరి కొట్లాడు కాదండి, కొట్లాడు కాదు, వాళ్ళ ప్రతిష్ట దిగజారిపోయింది. లోకల్ బాడీలో వాళ్ళు గెలవరు, గ్రామ పంచాయతీలో గెలవరు, మండల పరిషత్ జిల్లా పరిషత్లో గెలవరు, పట్టణాల్లో అయితే అసలే గెలవరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీసీలను పోలరైజ్ చేసుకొని ఈ ప్రభుత్వం బీసీల కోసం కొట్లాడింది కాబట్టి బీసీలు మా వైపు వస్తారనేటువంటి భ్రమలలో ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నది. మీకు నిజాయితీ ఉంటే అది నిలబెట్టడానికి కావాల్సినటువంటి పద్ధతులు మీరు పాటించాలి. పద్ధతులు పాటించలేదని నేను 100 ఇంటర్వ్యూలో చెప్పిన, 1 కాదు 2 కాదు, 100 ఆర్టికల్స్ రాయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిపుణులంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. సాక్షాత్తు హైకోర్టులో సుప్రీంకోర్టులో పనిచేసినటువంటి న్యాయమూర్తులు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు పద్ధతులు పరికరాలు అంటే ఏ రకంగా చెప్పండి? ఏది కూడా అన్ని తప్పులే. సర్వే తప్పు, కమిషన్ రిపోర్ట్లు తప్పు, సుదర్శన్ రెడ్డి కమిషన్ రిపోర్ట్ తప్పు, చట్టబద్ధంగా వేయకపోవడం తప్పు. కాబట్టి ఇవి నిలబడడం కూడా సాధ్యం కాదు. నీ బిల్లులు కూడా సక్రమంగా చేయలేదు. అసెంబ్లీలో నువ్వేవి కూడా నివేదికలు పెట్టి దాని ప్రకారం టేబుల్ చేసి చర్చించి ఆ బిల్లులను తయారు చేయలేదు. ఆ బిల్లులను రాష్ట్రపతి గారికి పోయే పద్ధతి తప్పు. దాని తర్వాత దాన్ని ఫాలో అప్ యాక్షన్ లేకపోవడం తప్పు. అవి అక్కడ ఉండగా నువ్వు పోయి ధర్నా చేయడం తప్పు. అంటే రాష్ట్రపతి గారిని బెదిరిస్తున్నావా? నీ బిల్లులలో ఏం లేకపోతే ఆ మేడం ఎందుకు సంతకం పెడతారు? నీ బిల్లులో వెంట అన్ని పద్ధతులు కరెక్ట్ ఉంటే, అన్ని నివేదికలు కరెక్ట్ ఉంటే ఒక రోజు కాకపోతే ఒక రోజు వెంటనే వారు వెనక్కి పంపుతారు. అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 30లోగా ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్ ఎలక్షన్స్ జరగాలి అని చెప్పేసి ఒక తీర్పు ఏదైతే వెలువరించిందో దానికి సంబంధించి ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్స్ కాకుండా వాళ్ళ ఎన్నికలు పెడితే ఏంటి పరిస్థితి? అసలు బీఆర్ఎస్ స్టాండ్ ఎలా ఉండబోతుంది? అప్పుడు తప్పనిసరిగా 42% కోసం పోరాటం జరుగుతుంది. ప్రజల పక్షాన నిలబడమే ధ్యేయంగా. అంటే వాళ్ళు ఎన్నికలు నిర్వహిస్తే మరి ఎట్లా నిర్వహించారు? ఎట్లా నిర్వహిస్తారు? నిర్వహించడానికి వీరే లేదు. నువ్వు మేము మొత్తం 42 అయ్యేదాకా ఎన్నికలే పెట్టాను నువ్వు అంటున్నావు కదా, సాధించు. అంటే కర్ర విరగదు పాము సావకుండా ఎట్లా అవుతుంది మరి పనులు? మీరు పద్ధతులన్నీ కరెక్ట్ చేసి పద్ధతి ప్రకారం పోయి ఎన్నికలకు పోండి. 42%తో ఎన్నికలకు పోండి, నిలబెట్టుకోండి. హైకోర్టు చెప్పిందండి. హైకోర్టు చెప్తే మేము 42% కోసం మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మేడం దగ్గర నుంచి మాకు రిపోర్ట్స్ మాకు బిల్స్ రాలేదు వెనక్కి. వచ్చిన తర్వాత దాన్ని సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత 42%తో మేము ఎన్నికలకు పోతాం. కాబట్టి మాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పి మీరు డివిజన్ బెంచ్ని అడగండి. సెప్టెంబర్ 30 అనగానే వెంటనే పోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ డివిజన్ బెంచ్ కాకపోతే, లార్జర్ బెంచ్ కాకపోతే సుప్రీంకోర్టు వరకు మనకు అవకాశం ఉన్నది. నిజాయితీ ఉంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే, పద్ధతులు కరెక్ట్గా చేస్తే, లెక్కలు కరెక్ట్ ఉంటే న్యాయస్థానాలను ఒప్పించవచ్చు, 42% రిజర్వేషన్లు ఇవ్వవచ్చు. మేము మొదటి నుంచి అంటున్నది ఈయన పద్ధతులు సరిగా పాటించలేదు, ఈయన దగ్గర నిజాయితీ లేదు, నిబద్ధత లేదు. ఈ బీసీ రాజకీయ అస్త్రాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ గారి యొక్క మెప్పు పొంది ఇంకా ఈయన పదవి కూడా ఊసిపోకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇది బీసీలకు మేలు చేసేది కాదు, బీసీలకు సహకరించేది కాదు, 42%తో ఎలక్షన్లు పెట్టడానికి చేసేటటువంటి కృషి కాదు. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు బీసీ రిజర్వేషన్స్ని ఫుల్ఫిల్ చేయలేదు? 23%తో ఎందుకు కొనసాగించింది? 23% కాదండి, కొన్ని సుప్రీంకోర్టు ప్రామాణికమైన కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీ రాష్ట్రంలో ప్రత్యేకంగా 34% అనే చట్టం ఉండడం మంచిది కాదు, దేశమంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి 50 ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ధర్మాసనం చెప్పింది. చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు సమీపిస్తున్నప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు కూడా పోయింది ఆయన కేసీఆర్ గారు. పోతే లేదు, మీరు హైకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారమే 50 లోపే మీరు పోవాలి, లేకపోతే అది కూడా మేము మొత్తం డిస్మిస్ చేస్తామంటే ఉన్న ఈ 21, 22 కూడా రాకుండా బాగుండదు, బీసీలకు అన్యాయం చేసినట్టు అవుతుందని చెప్పి 50% లోపు తగ్గించుకొని ఆయన ఎన్నికలకు పోవడం జరిగింది. కాబట్టి ఆయన ఏం తగ్గించలేదు, అది సుప్రీంకోర్టు తగ్గించింది. దాని తర్వాత బీసీ కమిషన్ చైర్మన్గా నన్ను వేసిండు. మా కమిషన్ను చట్టబద్ధ కమిషన్ వేయడం జరిగింది. నేను సమగ్రంగా అధ్యయనం చేసి నేను నివేదిక ఇచ్చేలోపు ఇక్కడ గవర్నమెంట్ పోయింది. నేను ఇచ్చినటువంటి నివేదిక ద్వారానే కదా ఈయన సర్వే చేసింది. ఈ ముఖ్యమంత్రి గారు సర్వే చేస్తున్నటువంటి పద్ధతులు, ప్రామాణికమైనటువంటి విధానాలన్నీ కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన. కానీ మొదటి నుండి కూడా ఒక వ్యూహాత్మకంగా పైకి మాత్రం బీసీలకు కట్టుబడి ఉన్నట్టు మాట్లాడు, పద్ధతులన్నీ తప్పు చేసుకుంటూ వచ్చుడు. తెల్లాళ్ళైతే బీసీ 42% అని మాట్లాడతారు, 42 నిలబడడానికి ఒక్క పద్ధతి కరెక్ట్ చేయరు. కాబట్టి లిప్ సర్వీస్ మాత్రమే అందించిండు, ప్రామాణికమైన పద్ధతులు ఏవి పాటించలేదు. మాలాంటి వాళ్ళు మాట్లాడితే ఏమైంది?
కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు అడ్డగోలు మాట్లాడుతున్నారు, ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని చెప్తున్నారు. మేమంటున్నాం నువ్వు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నావు. నీ 42% ఇవ్వడానికి నీకేం అడ్డంకున్నది? నువ్వు సర్వే కనుక ఒక చట్టబద్ధమైన కమిషన్ ద్వారా చేసి, ఒక చట్టబద్ధమైనటువంటి డెడికేటెడ్ కమిషన్ వేసి, ఒక చట్టబద్ధమైనటువంటి పద్ధతుల్లో కనుక నువ్వు ముందుకు పోతే అన్నీ కూడా నిరూపించగలిగితే 42% నిలబడేది. కులగణన రిపోర్ట్స్ కూడా బయట పెట్టుకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటే చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు పెట్టలే నీ సర్వే రిపోర్ట్? ఎందుకు బయట పెట్టలే? నీ భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ నివేదికలు ఎందుకు బయట పెట్టలే? నిన్న మొన్న ఏదో వర్కింగ్ గ్రూప్ అని చెప్పినావు కదా, ఆ వర్కింగ్ గ్రూప్ నివేదికలు ఎందుకు బయట పెట్టలే? అసెంబ్లీలలో ఎందుకు చర్చించలే? పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలే? ఇవన్నీ బయట పెట్టకుండా, ఇవన్నీ ఏం లేకుండా బిల్లులు ఎట్లా తయారు చేసినావు? ఆ బిల్లులు అక్కడికి ఎట్లా పైకి పంపించగలిగినావు? కాబట్టి ఒకదానికొకటి కాంట్రడిక్షన్. ఒక ప్రక్రియకు మరొక ప్రక్రియకు సంబంధం లేదు. అక్కడికి బిల్లులు పంపుతాడు, హైకోర్టు సెప్టెంబర్ 30 అన్నది కదా, అప్పటి ఒక ఆర్డినెన్స్ తీసేసి అది కొట్టేస్తుంది, వెంటనే పాత రిజర్వేషన్లతో ఎన్నికలు పోవాలని చూసిండు. కానీ మళ్ళీ బీసీలంతా బగ్గున మండేసరికి మళ్ళీ ఇవాళ ఢిల్లీకి పోయి ఈ యొక్క జంతర్ మంతర్ దగ్గర డ్రామా మొదలుపెట్టాడు. స్పందించట్లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత బీసీ బిల్లును ప్రవేశపెట్టి మేము అప్పుడు మిగతా పనులు అంటే బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఒక మాట మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు? ఇంటికి అర్థమైపోయింది కదా మీకు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ కావాలి, ఈ రిజర్వేషన్ మాకు ఎక్కడ రావాలి, అప్పటిదాకా ఎన్నికలు పెట్టాడు అన్నట్టుగా. లేకపోతే ఆయన అయిన తర్వాత మళ్ళీ ఇంకో ఎన్నికలు పెడితే కానీ ఇప్పుడైతే ఇట్లా కానీ అంటాడు కావచ్చు. అంటే ఉన్న 23% తోటే అంతే కదా. నిన్న దుకాణం బంద్ చేసిండు. ఇక మళ్ళీ ఢిల్లీకి వచ్చేది లేదన్నాడు. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలన్నాడు. ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఒప్పిస్తారట. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే చట్టాలు ధర్మాలు అన్ని ఒప్పుకుంటాయా? అంటే వాళ్ళు ఎట్లేదని ఒక అడుగు ముందుకేసారని చెప్పొచ్చు కదా సార్. వాళ్ళు డైరెక్ట్ గా ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారంటే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఆ స్టాండ్ తీసుకోలేక, ఎందుకు పెద్ద ఎత్తున ధర్నా చేయలేకపోతుంది? కాంగ్రెస్ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారంటే ధర్నా చౌక్కే పరిమితమైందా బీఆర్ఎస్ పార్టీ? నో మ్యామ్, నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం ఎందుకు చేస్తున్నావు? కాంగ్రెస్ అది ప్రభుత్వం అండి. ప్రభుత్వం విపక్షాలను తీసుకొని పోయి ప్రధానమంత్రి గారిని కల్పించాలి, అఖిల పక్షాన్ని రాష్ట్రపతి గారికి కల్పించాలి, న్యాయపరమైనటువంటి పోరాటాలు చేయాలి. స్ట్రీట్ ఫైట్ కాదు కదా. కాన్స్టిట్యూషనల్గా నువ్వు లీగల్గా నువ్వు ముందుకెళ్ళాలి. ప్రభుత్వం చేయాల్సిన పనులను పక్కన పెట్టి పాలనంతా గాలి కొదిలేసి మొత్తం యావత్ మంత్రివర్గం అంతా కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం బాటగట్టి ఏందండి ఆడ చేసేది మీరు? మరి ఒకవేళ ప్రభుత్వం ధనం అయితే ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారు. ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు ప్రజాధనాన్ని? సర్వే పేరున 160 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు ఎంత ఖర్చు పెట్టిండ్రు ఆనాడు? మళ్ళీ వాళ్ళ ధర్నా పేరిట ఎంత ఖర్చు పెడుతున్నారో. ప్రజాధనం అండి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే అధికారం ఇవ్వలే. నాకు తెలిసి ఇది అధికారికంగానే చేసినా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం అంతా కూడా యావత్ కదులు వెళ్ళింది కదా. వీళ్ళ టికెట్లు అంతా కూడా గవర్నమెంట్ నుంచే పోతాయి. ఇలా ఖర్చులన్నీ గవర్నమెంట్ నుంచే పెడతారు. మీరు బీసీలకు మంచి చేయకున్నా పర్వాలేదు, కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకండి. మీతో ఎలాగో 42% కాదని తేలిపోయింది. అందుకోసమే వాళ్ళు ఏమంటున్నారు, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత పెడతాడట. మరి ఆ ప్రైమ్ మినిస్టర్ అయ్యే భవిష్యత్ ప్రైమ్ మినిస్టర్ గారు మరి నిన్న ధర్నాకి ఎందుకు రాలే? మల్లికార్జున ఖర్గే గారు అంటే ఉన్నారో లేదో తెలియదు పెద్ద ఆయన. మేడం ప్రియాంక గాంధీ గారు ఎందుకు రాలే? సోనియా గాంధీ గారు ఎందుకు రాలే? కనీసం కేసీ వేణుగోపాల్ ఎక్కడ పోయిండు? ఏందండి, ఎవరిని తప్పుతో పట్టిస్తున్నారు? ఎటువైపోతున్నది రాష్ట్రం? అసలు ఈ రాష్ట్రంలో అధిక పాలన కొనసాగుతున్నదా? అంటే దీని మీద ఎందుకు కేటీఆర్ మరి పెద్దగా మాట్లాడట్లేదు? ఎందుకు మాట్లాడలేరండి? మేమందరం ఉన్నాం కదా, మేమంతా బీసీ నాయకులమే కదా. అక్కడ కూడా అందరూ ఉన్నారు కదా. మరి అట్లయితే ఉండని ఆయనే మాట్లాడతాడు కదా. అదే ఇప్పుడు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు ఏమనుకుంటున్నారంటే, బీసీలు బలమైన నాయకులు మా పార్టీ నుండి ఉన్నారు, బలంగా వాయిస్ వినిపిస్తున్నారు, వాళ్ళే వినిపించాలి. మీతో పాటు వీళ్ళు గొంతు కూడా కలపాలి కదా. 100% కలుపుతున్నారు కదా, 100% కలుపుతున్నారు. ఇప్పుడు మన ఇంటర్వ్యూ అయ్యే దశకు ఇప్పుడు ఆయన ఎవరు వికారాబాద్ జైనింగ్స్ జరుగుతున్నాయి. అద్భుతంగా అదే ఆ సమావేశంలో కూడా అదే మాట్లాడబోతున్నారు కేటీఆర్ గారు. బీసీ రిజర్వేషన్ల మీదనే మాట్లాడబోతున్నారు. మీ తర్వాత చూడండి మీ రికార్డు. అవకాశం సందర్భం దొరికినప్పుడల్లా బీసీ రిజర్వేషన్ల మీద, బీసీ స్కీముల మీద అప్పుడేం చేసినాం, ఇప్పుడేం చేయలేదు, రేపు ఏం చేస్తాం అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా ఎప్పటికప్పుడు కేటీఆర్ చెప్తున్నాడు. ఇదే అంశానికి సంబంధించి కేటీఆర్ మీ అందరితో గొంతు కలిపి కథం అంటే కాలు ఏమైనా ముందుకు పెట్టే అవకాశం ఉందంటారు? ధర్నాలు దీక్షలు ఏమైనా కొనసాగితే అనుకోవచ్చు? తప్పదండి. 14వ తేదీన కరీంనగర్ జరగబోతున్నది కదా, అది వాయిదా పడిందేమో కదా. ఇలా 8వ వాయిదా పడ్డది. 14వ తారీఖున బ్రహ్మాండంగా జరగబోతున్నది కదా. మొత్తం పార్టీ వ్యవస్థ అంతా కూడా తరలి వస్తున్నది. అక్కడ
ఇప్పుడు కేటీఆర్ గారు ఏ రోజు బీసీల గురించి మాట్లాడతలేడు, కేసీఆర్ గారు ఎప్పుడూ మాట్లాడతలేరు, పార్టీ నాయకత్వం ఎప్పుడు మాట్లాడతలేదు. తెలంగాణ భవన్లో కూర్చొని బీసీల మీద చర్చ చేస్తుంటే అధినాయకత్వం అవకాశం ఇవ్వకపోతేనే జరుగుతున్నదా? కేటీఆర్ గారు కేసీఆర్ తెలియకుండా మీటింగ్లు జరుగుతున్నాయి, మేమందరం పాల్గొంటున్నామా? కాబట్టి అంటే తెలంగాణ భవన్ లో కూర్చొని చర్చలు జరిపితే సరిపోద్దా? ప్రజల మధ్యలోకి వెళ్ళి అసలు ప్రజల మధ్య పోతామండి. రిజర్వేషన్స్ అంటే ఏంటో చెప్పాలి అన్నది ఏమైనా ఉందా? ఎక్కడికక్కడ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జీలు మమేకమై పనిచేస్తున్నారు. రేపు 14వ తేదీ నుండి ప్రజా కార్యక్షేత్రంలోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళబోతున్నది. ఒక బలమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ పెట్టబోతున్నది. అక్కడి నుండి బలమైనటువంటి గళాన్ని బలంగా వినిపించబోతున్నది పార్టీ. ప్రజల్లో లేకపోతే కదా, ప్రజల్లో నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడేటటువంటి ఒక ఉద్యమ పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ ఎప్పుడు ముందుకు పోతున్నప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమున్నది? ఈయన అబద్ధాన్ని చెప్పి చెప్పి నిజం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కానీ అది జరగదు. బీసీలు అమాయకులు కాదు, అజ్ఞానులు కాదు, చైతన్యవంతమైనటువంటి సామాజిక వర్గాలు బీసీలు. బలంగా నినదీసేటటువంటి గొంతులు, కళాకారులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, రాజకీయం ఎట్లా చేయాలో తెలిసినటువంటి వాళ్ళు. కాబట్టి ఒక బలమైనటువంటి రాజకీయ చైతన్యం, బలమైనటువంటి రాజకీయ స్పృహ, బలమైనటువంటి ఉద్యమ స్పృహ ఉన్నటువంటి బీసీలను నేనేదో మాయమాటలు చెప్పి నా పబ్బం గడుపుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటే భరతం పట్టడానికి బీసీలు సిద్ధమవుతున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు గమనించుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఏది పడితే జరగదు. ప్రజాస్వామ్యంలో ప్రజలను కూనీ చేద్దామనుకుంటే, ప్రజలను అగమ్య గోచరమైనటువంటి జీవితంలోకి మార్చాలనుకుంటే సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి దెబ్బ కొట్టడానికి బీసీలు సిద్ధమవుతున్నారు. రైట్. ఇది బీసీ రిజర్వేషన్స్ పై ఎక్స్ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కృష్ణమోహన్ వక్లబర్ణం గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.